అతిథి దేవో భవ అనే ఆర్యోక్తిని చక్కగా పాటించారు మా ఇంటి పెద్దలు. ఎంతోమంది వచ్చిపోయే వాళ్లతో ఇల్లంతా కళకళలాడేది. అలాంటి వాతావరణంలో పెరిగిన నాకు మా ఇంట్లోనే ఎన్నో కథలు పుట్టుకొని వస్తాయి. అయితే ఆ రోజుల్లో సంచార బ్రాహ్మలు ఎక్కువగా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కడా భోజనం చేయరు, ఎవరి చేత చేయరు. కొంతమంది మాత్రం మా ఇంట్లో మా నాయనమ్మ చేతి ప్రసాదం ఆరగించేవాళ్ళు. ఒక ఇద్దరు వాళ్ళు స్వయం పాకం కావాలని వారి వంటే చేసుకునేవారు. వచ్చి వాళ్ళు స్వయం పాకం అడిగితే ఇంటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. పెరట్లో బోలెడంత స్థలము, ఏ చెట్టు కింద పొయ్యి పెట్టుకున్నా వాళ్ళు వంట చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇద్దరు వచ్చేవాళ్ళు. ఆ ఉదాహరణకు 2 పేర్లు అనుకుందాం. ఒక ఆయన రామశర్మ, ఒక ఆయన కృష్ణశర్మ. రామశర్మ గారు వచ్చినప్పుడు ఎలా చేసేవారంటే, లోపలికి రాగానే, "ఏమర్రా పిల్లలు, సెలవులు చదువుకుంటున్నారా? అప్పుడప్పుడు చదువుకోండి, ఆటలే కాదు. సాయంకాలాలు భజన చేసుకోవాలి. ఈ సెలవులలో శ్లోకాలు అన్నీ నేర్చుకోండర్రా" అని చెప్పి ఆయన సంచిలో నుండి పండో పిప్పర్మెంట్లో ఏవో ఒకటి పిల్లల చేతిలో పెట్టేవాడు. పిల్లలకు అంతకన్నా కావాల్సింది ఏముంది? ఎంతో సంతోషం. అలా స్నానం చేసుకొని వచ్చి మడి కట్టుకొని స్వయం పాకం ఇస్తే వాటితో ఎక్కువగా వాళ్ళు కదంబం చేసుకునేవాళ్ళు. అంటే అన్నం, పెసరపప్పు, దానిలో కూరగాయ ముక్కలు అన్నీ వేసి బాగా ఉడికించి ఆ తర్వాత కొంచెం నెయ్యితో పోపేసుకునేవాళ్ళు. ఎందుకంటే తిరిగి వస్తారు, పొద్దుటి నుంచి భోజనం ఉండదు, ఇంకా ఎక్కువ చేసుకోవడానికి వాళ్ళకు ఓపిక ఉండదు. అలా చేసి చక్కగా ఆ కదంబాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి మమ్మల్ని అంతా పిలిచేవాడు. "ఏమర్రా ఇలా రండి, నా చేతి వంట రుచి చూడండి, అందులో దేవుడికి నివేదించిన ప్రసాదం" అంటూ అందరికీ తలా ఒక ముద్ద పెట్టేవాడు. ఆ తర్వాత ఆయన విస్తరి వేసుకొని కూర్చొని ఆరగించి హాయిగా నిద్రపోయేవాడు. మేమంతా ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూసేవాళ్ళం. మరొక అతను వచ్చేవాడు. అతను కృష్ణశర్మ అనుకుందాం. రావడంతోనే మా అల్లరి చూసి, "ఏంటా అల్లరి, నోరు మూసుకొని కూర్చోలేరా? నేనున్నంతసేపు మీరు మాట్లాడకూడదు" అనేవాడు. సరే, ఇంకా ఓపికస్తులు మా నాయనమ్మ, అమ్మ ఆయనకు స్వయం పాకం ఇచ్చి వెనకాల పొయ్యి కూడా వాళ్ళు శుభ్రం చేసి అన్నీ చేసి పెట్టినా కూడా ఏదో ఒక చిరాకు పడుతూనే ఉండేవాడు. పెద్దదన్న అయిన మా నాయనమ్మని చూసి కూడా చిరాకు పడేవాడు. సరే, ఆయన వంట ఏదో చేసుకునేవాడు తంటాలు పడుతూ. పొరపాటున పిల్లలం మేము పెరట్లోకి వెళ్తే ఎన్ని తిట్లు తిట్టేవాడు. "మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఈ స్పర్శలోకి రావద్దని చెప్పానా? మీరు అస్సలు రాకూడదు నా భోజనం అయ్యే వరకు." ఇలా ఏం చేసినా, మేము అల్లరి చేసినా తిట్టేవాడు. మేము మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాము, "ఎందుకమ్మా మన ఇంటికే వచ్చి మనల్ని ఆయన తిడుతున్నాడు? ఎందుకు తిడుతున్నాడు అసలు? మరి ఇంకో తాత వస్తాడు కదా, ఆయనైతే ఎంతో బాగా మాట్లాడతాడు" అని. అంటే నాయనమ్మ చెప్పేది, "అందరూ ఒకేలాగా ఉండరు నాన్న, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. మన ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి మనం ఏమీ అనకూడదు" అని నమస్కారం చేయించేది. అయితే ఒకరోజు అమ్మ ఏం చేసిందంటే ఇలాగే చాలా పిల్లల మీద అరిచేశాడు. అప్పుడు అతన్ని చెప్పిందనమాట, "చూడండి, మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు, పూజలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు, కానీ పిల్లల్లోనే దేవుడు ఉంటాడు కదా. వాళ్ళకు మామూలుగా చెప్పినా మీరు ఇటువైపు రాకండి అని చెప్పినా రాకుండా ఉంటారు. నేను కూడా వాళ్ళని ఇటువైపు రాకుండా కట్టడి చేస్తాను బాబాయ్ గారు, మీరు ఇబ్బంది పడవద్దు. కానీ పిల్లల్లో దేవుడు ఉంటారంటారు కదా, అదే అంటున్నాను. పిల్లలు ఒక్కొక్కసారి మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు. వాళ్లకు భయం కాకుండా మీ మీద ప్రేమ ఉండాలి. ఏమంటారు బాబాయ్ గారు, ఏమనుకోవద్దు" అని నమస్కారం చేసింది. ఎందుకో ఆయన ఇన్నేళ్ల కోపాన్ని కాస్త నిగ్రహించుకున్నట్లు అనిపించింది. ఆ తర్వాత ఎక్కువగా మమ్మల్ని కసరడము అవి చేయలేదు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. ఏమంటారు?